వేల్పూర్లోని మంత్రి నివాసంలో భీమ్గల్ మోర్తాడ్ మండలాలకు చెందిన యువకులు బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుండి బీఆర్ఎస్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో చేరారు. నగరంలోని ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. బోధన్లో ఎమ్మెల్యే షకీల్పై దాడిని ఖండించారు. కాంగ్రెస్ నాయకులు దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. ఈ ఎన్నికలు అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. తెలంగాణలో జరిగే ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రూరల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి భూపతి రెడ్డిని గెలిపించారన్నారు. మోర్తాడ్ మండలం డోన్కాల్ శివార్లోని సంతోష్ నగర్ కాలనీ వద్ద బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామానికి చెందిన పలు కుల సంఘాల సభ్యులు అలాగే నందిపేట మాక్లూర్ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన యువకులు బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జిల్లాలో శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఎల్లమ్మగుట్టలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి గ్రామం, రూప్లా, నాయక్ తాండా, ఇందల్వాయి తాండా, ఎత్తుతాండా గ్రామాల్లోని బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు 400 మంది యువకులు కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి ఎమ్మెల్యే భాజిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సతీమణి వేముల నీరజారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్మూర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేపట్టిన ఓటు ఒక వజ్రాయుధం ఆటో ప్రచార రథాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. నగరంలోని వినాయక్ నగర్లో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కు జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు కేఆర్ రవీందర్ రెడ్డి, హరీష్ రెడ్డి, అజయ్ భాయ్లు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ధర్మపురి సంజయ్ మున్ముందు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు.